ప్రతిపాడు మండలంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షగిలీ షాన్ మోహన్ ఆకస్మికంగా పర్యటించారు. ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆయన పరిశీలించారు. స్థానిక సమస్యలను, రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆయన పరిశీలించారు. స్థానిక సమస్యలను, రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దిపాలెం, రాచపల్లిలో పిహెచ్సి సెంటర్లను ఆయన తనిఖీ చేశారు. వేములపాలెం ప్రభుత్వ పాఠశాలను, ఉత్తర కంచి గ్రామంలో సీసీ రోడ్లో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులతో ముచ్చటించారు. రోడ్ల స్థితిగతులను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రతిపాడు సిహెచ్సిలో శానిటేషన్పై ఆయన మండిపడ్డారు. మండల కేంద్రమైన ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు మండలంలో సిహెచ్సి, పిహెచ్సితో పాటు రోడ్లు, అంగన్వాడీ సెంటర్లు, స్కూల్ బిల్డింగ్ పరిశీలించడం జరిగిందని, రోడ్లపై ఇప్పటికే ప్రతిపాదనలు పంపియున్నామని తెలిపారు. వేములపాలెంలో స్కూల్ బిల్డింగ్ మార్పిడిపై నివేదికలు పంపుతామని తెలిపారు. ప్రతిపాడు మండలంలో పర్యటనకు వచ్చిన కలెక్టర్ షాన్ మోహన్కు ఈ సందర్భంగా ఎంపీపీ గొల్ల క్రాంతి సుధాకర్ పుష్పగుచ్చంతో ఆహ్వానించారు. ఆయన వెంట ఏపీఎంఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సిహెచ్ రత్నరాజు, డిప్యూటీ ఇంజనీర్ ఎన్ఎస్ చక్రవర్తి, ఎంపీడీఓ కుమార్ బాబు, తహసీల్దార్ సూర్యప్రభ, ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పలు శాఖల అధికారులు ఉన్నారు. ఎవరు చూస్తారండి ఇక్కడ? మీరెవరు? టాయిలెట్స్ నీట్గా పెట్టాలి. అర్థమైందా? ఈ రోజు బాగానే ఉన్నాయి, ఆ రోజు అలానే ఉంచాలి. ఇచ్చిన తర్వాత మేము మెయింటైన్ చేస్తాం. లోపల इंडिया सेक्शन हमसे फर्स्ट टाइम क्लीन अप चाहिए తర్వాత రెంటెడ్ బిల్డింగ్ లో ఉందా? కూరగాయలు అవన్నీ వస్తున్నాయమ్మా రెగ్యులర్గా? రెగ్యులర్ గుడ్లు అవంతా ఇబ్బంది ఏం లేదా? బాగా తింటారా? ఆడకన్నా ఏడే పైసలుగా ఉంది కదా. ఎక్కువ పడుతుందా ఖర్చు? అది ఎక్కువ పడుతుంది. స్లాబ్ వేసారా? స్లాబ్ వేసి ఓపీ స్లాబ్ వేసి ఉంటుంది. పంపిస్తాను క్లియర్. ఇప్పుడు 4 కోట్ల ఉన్న దాంట్లో స్టార్ట్ చేయించాను నేను. మీరు మళ్ళీ 15 రోడ్డు పత్పాడు మండలంలో సిహెచ్సి మన పత్పాడు సిహెచ్సి పిహెచ్సి ఈ వేములపల్లి రోడ్ వర్క్స్ ఇలా 5-6 యాక్టివిటీస్ చూసుకోవడం జరిగింది. నిజంగా ఇవాళ రావడం ఏంటంటే ఇక్కడ కొన్ని గుడ్ వర్క్స్ అంటే ఎన్ఆర్జీఎస్ కింద కొన్ని మంచి వర్క్స్ చేయడం, ట్రైబల్ హ్యామ్లెట్స్ ఉన్న చోట కనెక్ట్ చేస్తూ చాలా నుంచి పెండింగ్ ఉన్న వర్క్స్ హానరబుల్ ఎమ్మెల్యే పత్పాడు కొంచెం ఫోకస్ చేసి దాన్ని రోడ్ స్టార్ట్ చేయించాము. సో అదంతా ఒకసారి ఎనర్జీకి సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా శాంక్షన్స్ ఏదైనా మనీ ఉన్నవి మనం వర్క్స్ రీస్టార్ట్ చేయొచ్చు అనమాట. కొన్ని ఇక్కడ సిఆర్ఎఫ్ ఫండ్స్ అని చెప్పి ఎన్డీపీ రోడ్స్ కొన్ని ఆగిపోయింది. సో అవి మళ్ళీ రీస్టార్ట్ చేసాం. జేఎన్నవరం అనేది ఇక్కడ ఈరోజు వచ్చింది. పెద్ద గోకవరం, పెద్దపల్లి అలాంటి ఊళ్ళో, పెద్దిపాలెం అలాంటి ఊళ్ళో కొంచెం వెరీ లాంగ్ సెచ్ ఆఫ్ రోడ్ చాలా నుంచి పెండింగ్ ఉంది. సో కొంత రీస్టార్ట్ చేయించడానికి మన శాంక్షన్స్ అన్ని మోస్ట్లీ మొత్తం మళ్ళీ స్టార్ట్
వేములపాలెంలో ఒక స్కూల్ బిల్డింగ్ మీరు స్వయంగా పరిశీలించారు, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక స్కూల్ బిల్డింగ్. అది 1969 బిల్డింగ్ డెవలప్డ్ కండిషన్ లో ఉంది. నేను మా ఇంజనీర్ పంపించి దానికి ఏం చేయాలి, దానికి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని నేను దానికి శాంక్షన్స్ అలాట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎనర్జీకి సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా శాంక్షన్స్ ఏదైనా మనీ ఉన్నవి మనం వర్క్స్ రీస్టార్ట్ చేయొచ్చు అనమాట. కొన్ని ఇక్కడ సిఆర్ఎఫ్ ఫండ్స్ అని చెప్పి ఎన్డీబీ రోడ్స్ కొన్ని ఆగిపోయింది. సో అవి మళ్ళీ రీస్టార్ట్ చేసాం. జయన్నవరం అనేది ఇక్కడ ఈరోజు వచ్చింది పెద్ద గోకవరం పెద్దపాలెం అలాంటి ఊళ్ళో కొంచెం వెరీ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ రోడ్ చాలా నుంచి పెండింగ్ ఉంది. సో కొంత రీస్టార్ట్ చేయించడానికి మన శాంక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ మొత్తం మళ్ళీ స్టార్ట్. వేములపాలెంలో ఒక స్కూల్ బిల్డింగ్ మీరు స్వయంగా పరిశీలించారు, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక స్కూల్ బిల్డింగ్. అది 1969 బిల్డింగ్ డెవలప్డ్ కండిషన్ లో ఉంది. నేను మా ఇంజనీర్ పంపించి దానికి ఏం చేయాలి, దానికి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని నేను దానికి శాంక్షన్స్ అలాట్ చేస్తాను. థ్యాంక్ యూ.